బ్యాంకులు, వాణిజ్య సంస్థలపై ట్రాయ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా టెలిమార్కెటింగ్ కు పాల్పడితే దేశవ్యాప్తంగా ఆయా సంస్థలకు టెలికాం సేవలు నిలిపివేస్తామని హెచ్చరించింది. నమోదు కాని వినియోగదారులకు కొన్ని సంస్థలు ఫోన్ల ద్వారా చేస్తున్న వ్యాపార ప్రచారాన్ని తప్పుపట్టిన ట్రాయ్ దిద్దుబాటు లేకుంటే కొరడా జులిపించడం ఖాయమని స్పష్టం చేసింది. బ్యాంకులు, పలు వాణిజ్య సంస్థల ప్రచార ఆర్భాటంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీస్ ఆఫ్ ఇండియా ట్రాయ్ మరోసారి మండిపడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 7 బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలకు ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వీరు టెలిమార్కెటింగ్ కు పాల్పడుతున్నారని మండిపడింది. ఇలాంటి ఫిర్యాదులు తగ్గించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆయా సంస్థలకు టెలికాం సేవలను నిలిపివేస్తామని ట్రాయ్ హెచ్చరించింది. పలు సంస్థలు, బ్యాంకులు, బీమా, నిర్మాణ సంస్థల నుంచి నమోదు కాని వినియోగదారులకు విపరీతంగా వాణిజ్య ప్రచార ఫోన్లు రావడం, సంక్షిప్త సందేశాలు వెల్లువెత్తడంపై ట్రాయ్ మండిపడింది. నిబంధనలకు విరుద్ధంగా ఏ సంస్థలైనా వరుసగా తప్పులకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. 3 సార్లు నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై తీసుకునే చర్యల్లో భాగంగా ఆయా సంస్థలకు జాతీయ స్థాయిలో టెలికాం సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులతో పాటు పలు సంస్థలకు ట్రాయ్ హెచ్చరికలు చేసింది. ఈ సంస్థలపై వినియోగదారుల నుంచి విపరీతంగా వస్తున్న ఫిర్యాదుల్ని వారం రోజుల్లో తగ్గించుకోవాలని ట్రాయ్ నిర్దేశించింది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.